నా పేరు సుశీల. నాకు బీపీ షుగర్ ఉన్నది చాలా సంవత్సరాల నుంచి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, చాలా మందులు వాడేది, ఎక్కడ తగ్గలేదు. డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు అని చెప్పిండ్రు. చాలా రోజులు అవుతుంది నాకు మంటలు, తిమ్మిర్లు, అరికాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నొప్పులు వస్తున్నాయి. ఇక డాక్టర్ గారు ఉన్నారని చెప్తే నేను ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. చాలా మటుకు తగ్గింది. ఇప్పుడు 70% వరకు తగ్గింది నాకు. ఇక్కడ మందులు వాడుతున్నా, ఎక్కడ తగ్గలేదు. నాకు బీపీ షుగర్ ఉన్నది. నాకు 10 years అవుతుంది. నాకు 2 బీపీ షుగర్ వచ్చి చాలా మందులు వాడినా. నేను అపోలోలో కూడా వాడిన మందులు తగ్గలేదు. ఇక్కడ వచ్చినాక నాకు చాలా రిలీఫ్ ఉన్నది. డాక్టర్ చాలా బాగా చూసుకుంటున్నారు. నాకైతే రోజు 2 సెట్టింగ్లు చేయించుకుంటా. రోజు వస్తా. మా ఇల్లు దూరం ఉందని తప్పకుండా వస్తాను. నేను మళ్ళీ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను. సుశీల గారు మనకి బ్రహ్మకుమారిస్ నుంచి వచ్చినారు. తనకి బ్రహ్మకుమారిస్ వాళ్ళు హీల్ అయిన వాళ్ళు గైడ్ చేస్తే ఇక్కడికి వచ్చినారు. సో తనకి డయాబెటీస్ చాలా ఇయర్స్గా ఉంది. హైపర్టెన్సివ్ పేషెంట్. డయాబెటీస్ వల్ల తనకి పెరిఫరల్ న్యూరోపతి ఉంది. డిస్కలరేషన్ ఆల్మోస్ట్ సేమ్ మనం సాక్స్ వేసుకుంటే ఎట్లా ఉంటుందో ఆ ఏరియా వరకు బ్లాకిష్ అయిపోయింది తనకి 2 కాళ్ళు. అండ్ మంటలు బాగా, తిమ్మిర్లు, మంటలు కింద పెట్టనికి స్పర్శ కొంచెం తగ్గింది. అట్ ద సేమ్ టైం ఎక్కువ నడుస్తూ ఉంటే మంటలు వస్తాయి. అండ్ పెరిఫరల్ న్యూరోపతిలో చాలా మనం మెడిసిన్స్ వాడతాం. అలోపతిలో న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ప్రిగాబోలిన్, గవాపెంటెమ్, న్యూరోబియన్ ఇట్లా టన్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాము. ఏదో తాత్కాలికంగా తగ్గుతా లేదా నామమాత్రంగా మనం వేసుకోవాల్సి వస్తుంది. ప్రాపర్గా రిలీఫ్ అయితే చూడలేము మేము. పేషెంట్స్ కూడా అదే చెప్తారు. సో వాళ్ళు అట్లాంటి యాక్యుపంక్చర్లో కొంచెం టైం తీసుకుంటుంది పెరిఫరల్ న్యూరోపతి తగ్గడానికి. బికాస్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావాలి, నర్వ్ ఎండింగ్స్ రీఎడ్యుకేట్ కావాలా, సర్క్యులేషన్ స్టిమ్యులేట్ చేయగలగాల. సో బట్ డెఫినెట్గా తనకు చేంజెస్ వస్తాయి. ఆ పెరిఫరల్ న్యూరోపతిలో కూడా మనం చక్కటి రిజల్ట్స్ ఇస్తాము. కాకపోతే పెయిన్ తగ్గినంత తొందరగా పెరిఫరల్ న్యూరోపతిలో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. బికాస్ ఇక్కడ నర్వ్స్ని రీఎడ్యుకేట్ చేయాలా, నర్వ్స్ మళ్ళీ స్పందిస్తే సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఇదంతా కూడా మళ్ళీ డయాబెటీస్ కాంప్లికేషన్గా జనరల్లీ వస్తుంది. డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా పెరిఫరల్ న్యూరోపతి ఎంతోమంది చూసాం, కానీ డయాబెటీస్లో తొందరగా రావడం చూస్తాం మనం. సో తనకి డయాబెటీస్ కూడా ఉంది. అఫ్కోర్స్ కంట్రోల్ ఉన్నా కానీ క్రానిక్ డయాబెటీస్లో 10 years స్టాండింగ్ డయాబెటీస్లో పెరిఫరల్ న్యూరోపతి చాలామంది చూసాం మేము. అండ్ యాక్యుపంక్చర్లో టైం తీసుకున్నా కానీ మనం లాంగ్ స్టాండింగ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. వాళ్ళ సఫరింగ్ తప్పకుండా పోగొడుతుంది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది పెరిఫరల్ న్యూరోపతిలో. తనకి ఇది ఫస్ట్ కోర్స్ అయిపోయి ఇప్పుడు సెకండ్ కోర్స్ స్టార్ట్ అయిన వాళ్ళది రిలీఫ్ ఉంది. దే ఆర్ హ్యాపీ. వాళ్ళు 3 కలిసి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం. తనకి ఉన్న ప్రాబ్లం అయితే కొంత తగ్గింది. కాకపోతే మేము అనుకున్నట్టుగానే కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుంది యాక్యుపంక్చర్కి. ఈవెన్ పెరిఫరల్ న్యూరోపతి యాక్యుపంక్చర్కి స్లోగానే రెస్పాండ్ అవుతుంది. బట్ దెర్ ఈజ్ రిజల్ట్. మనం స్లోగా రిజల్ట్ ఇవ్వచ్చు అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇవ్వచ్చు. వన్స్ నర్వ్స్ రీఎడ్యుకేట్ అయిన తర్వాత సర్క్యులేషన్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది. కలర్ డిస్కలరేషన్ ఇప్పుడే చూస్తున్నాం మనం. ఆల్రెడీ బ్లాకిష్ అదంతా కూడా స్లోగా ఫేడ్ అవుట్ అవుతుంది, మర్జ్ అవుతుంది. కలర్ కిందికి వెళ్తూ ఉంది. స్వెల్లింగ్ తగ్గింది, పెయిన్ తగ్గింది, మంటలు తగ్గినాయి తనకి. కాకపోతే ఇంకా ఉంది ప్రాబ్లం. అండ్ స్లోగా మనం కంప్లీట్ ఫ్రీ చేయొచ్చు. యాక్యుపంక్చర్లో కొంచెం టైం తీసుకుంటుంది, కానీ పెరిఫరల్ న్యూరోపతికి మంచి సొల్యూషన్ ఇచ్చే అవకాశం ఉందండి.